తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో సీజే బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందజేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. అయితే గతంలో సంబంధించి కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ కొద్దిసేపటి కింద అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తాజాగా ఇటు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి కూడా వాటి నియామకాల్లో కూడా అవకతవకలు జరిగాయి. తర్వాత మెయిన్స్ పత్రికలకు సంబంధించి కూడా జనరల్ లిస్టును రద్దు చేస్తూ తర్వాత జవాబు పత్రాలను మూల్యాంకనానికి సంబంధించి కూడా మరొకసారి చేయాలని చెప్పి కూడా పిటిషన్లు గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ను దాఖలు చేస్తూ విచారణ జరిగిన సమయంలోనే సింగిల్ బెంచ్ వీటిని అంటే స్టే విధిస్తూ మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఇటు గ్రూప్ 1 ఎంపికైన ఎవరైతే ఉద్యోగుల అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి సంబంధించి కూడా వారు ఇటు డివిజన్ బెంచ్లో మరొక అంటే ఫిల్ దాఖలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ అయితే ఈరోజు కొద్దిసేపటి కింద అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎలాంటి తప్పు జరగలేదు, అన్ని నియామక పత్రాలకు సంబంధించి కానీ ఆ తర్వాత మూల్యాంకనాలకు సంబంధించి కానీ సెంటర్లకు సంబంధించి కానీ ఎక్కడ ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి కూడా ఇటు డివిజన్ బెంచ్ తీర్పుతో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అంటే గతంలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే ఒకే సెంటర్కు సంబంధించి కానీ తర్వాత మహిళలు ఒకే సెంటర్లో అత్యధికంగా వారి ఉద్యోగాలు సాధించారనే దాని మీద కూడా వారి వాదనలు జరిగాయి కాబట్టి కానీ అలాంటిది ఏమీ జరగలేదు, అన్ని సక్రమంగా చేశామని చెప్పి కూడా ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి సంబంధించి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి అయితే తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఈ తీర్పుకు సంబంధించి అయితే అంటే గతంలో మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి యథావిధిగా అప్పుడు నియామకాలు చేపట్టాలని చెప్పి కూడా అప్పుడు ఇచ్చిన ఉత్తర్వులు మధ్యంతర ఏదైతే ఉందో వాటిని అంతే కూడా రద్దు చేస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా వారు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు, వారి శిక్షణ కూడా ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి తప్పుదోవ జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1కి సంబంధించి కూడా 2 సార్లు వాయిదా పడడం తర్వాత గ్రూప్ 1లో పరీక్షను రద్దు చేస్తూ కూడా గతంలో 2 సార్లు అయితే జరిగింది. మూడోసారి ప్రాపర్గా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కఠినంగా పరీక్షకు సంబంధించి కూడా నివారణకు సంబంధించి కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఇటు డివిజన్ బెంచ్కి అయితే ఇటు తెలంగాణ పబ్లిక్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరో చేసిన తప్పుకి మమ్మల్ని 561 మందికి సంబంధించి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పి కూడా ఇటు అభ్యర్థులు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఎంపికైన ఉద్యోగులు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి కూడా కోర్టుకు దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక తీర్పులకు సంబంధించి కూడా ప్రస్తావించి కూడా ఈ తీర్పు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా సవాల్ చేస్తూ కూడా డివిజన్ బెంచ్కు ఇటు వాదనకు సంబంధించి కూడా వారైతే చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఎంపికై తర్వాత ప్రస్తుతం అయితే శిక్షణ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికైతే ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇప్పటికే డివిజన్ బెంచ్కి సంబంధించి కొద్దిసేపటి కింద అయితే ఉత్తర్వులు ఇటు తీర్పు అయితే వెల్లడించడంతో కూడా కొంత వారికైతే ఒక ఊరట అయితే లభించిందని కూడా చెప్పవచ్చు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 కు సంబంధించిన కీలకమైన తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొయియుద్దీన్ తో కూడినటువంటి ధర్మాసనం కొద్దిసేపటి క్రితం తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించి సుదీర్ఘ కాలంగా వివాదం నడుస్తుంది. గ్రూప్ 1లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి 563 మంది ఉద్యోగాలకు నియామకాలు చేపట్టడం కోసం టీజీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. అయితే మొదట జరిగిన పరీక్షకు సంబంధించి ఆ ప్రశ్నపత్రం లీక్ కావడంతో రద్దయింది. మరోసారి కూడా నిర్వహించారు. అప్పుడు ప్రిలిమ్స్ లో ఎంపికైన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అది మెయిన్స్ పరీక్షకు సంబంధించి
వివాదాలు తలెత్తడంతో హైకోర్టులో మరోసారి దానికి సంబంధించిన విచారణ జరిగింది. మెయిన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత వాటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన మూల్యాంకనంలో సరైన విధానంగా జరగలేదు, పద్ధతి జరగలేదు, కొన్ని అవకతవకలు జరిగాయని ఎంపిక కానటువంటి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధానంగా అందులో పేర్కొన్న ప్రధాన అంశాలు తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన విధంగా మూల్యాంకనం జరగలేదు, ఆంగ్ల మీడియం వారికి ఎక్కువ మార్కులు వేశారని, అదేవిధంగా ప్రిలిమ్స్ కు ఒక హాల్ టికెట్ ఇచ్చారు, మెయిల్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఇందులో ఏదో సంథింగ్ అవకతవకలు జరిగాయని వాదించారు. అదేవిధంగా సెంటర్ల కేటాయింపు అనేది ర్యాండమ్ గా చేస్తారు, కానీ కోటిలోని ఒక ఉమెన్ కాలేజీలో కొంతమందిని ప్రత్యేకంగా అభ్యర్థులందరినీ అక్కడ పెట్టారు. ఇవన్నిటిని చూస్తున్నట్లయితే ఇందులో ఏదో అవకతవకలు జరిగాయి కాబట్టి పారదర్శకత లోపించినందున మళ్ళీ ఆ పరీక్ష నిర్వహించాలి, అసలు నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్ అప్పుడు వాదించారు. అయితే వాటన్నిటిని పరిశీలించిన సింగిల్ జడ్జి గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన పరీక్షను రద్దు చేస్తుంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసి ఆ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ మూల్యాంకనం వీలు కానట్లయితే మళ్లీ మెయిన్స్ పరీక్షను పూర్తిగా నిర్వహించాలని సింగిల్ జడ్జి తీర్పులో సారాంశం. అయితే ఆ సింగిల్ జడ్జి తీర్పు సాధ్యం కాదంటూ టీజీపీఎస్సీ అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులు కూడా ధర్మాసనం వద్ద అప్పీల్ చేశారు. వాటిని కూడా ధర్మాసనం పరిశీలించింది. అయితే పిటిషనర్లు ఏవేవైతే పేర్కొంటున్నారో అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి కానీ మరో హాల్ టికెట్ లేక సెంటర్ల కేటాయింపు ఇవన్నీ కేవలం ఊహాజనితంగానే, వాటన్నిటికీ ఎలాంటి ఆధారాలు లేదు. ఎందుకంటే ఒక నియామక పరీక్షను రద్దు చేయాలంటే చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, ఒక భారీగా అవకతవకలు జరిగినట్టు ఒక స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని టీజీపీఎస్సీ కూడా అని ఎంపికైన అభ్యర్థులను వారంతా వాదించారు. వాటన్నింటిని పరిశీలించిన ధర్మాసనం గతంలోనే సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చి దానిపైన సుదీర్ఘంగా లోతుగా విచారణ జరుపుతాం, అప్పటి వరకు అవసరమైతే నియామక ప్రక్రియ కూడా చేపట్టుకోవచ్చు అని గతంలోనే టీజీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే దానికి సంబంధించిన నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. 562 మంది టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చారు. వారంతా కూడా శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన తుది తీర్పుని ఇవాళ ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. అందులో ఆ తీర్పును పూర్తిగా అంటే రద్దు చేస్తూ దాని ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా మరికొంతమంది అభ్యర్థులు అసలు సింగిల్ జడ్జి తిరిగి మూల్యాంకనం చేపట్టాలన్నారు. అలా కాకుండా మొత్తం మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కూడా కొంతమంది వేశారు. వారి అభ్యర్థులను తిరస్కరిస్తూ వారికి సంబంధించిన అప్పీళ్లను కొట్టివేసింది. టీజీపీఎస్సీ వాదనను సమర్థిస్తూ వారిని నియామక ప్రక్రియకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గతంలో ఇచ్చిన వాటిని కొనసాగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. రాకేష్, ధన్యవాదాలు నాగేష్ చారి.